రామలింగాచారి గారు, అద్భుతమైనటువంటి శ్రీరామ పాదుకలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. దీనికి కొలతలు ఏ విధంగా తీసుకున్నారు? మెటీరియల్ ఏం వాడారు? మాకు ఇది ఫస్ట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు మాకు దగ్గరికి వచ్చి ఇట్లా అయోధ్యలో మాది ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమాలకు తరపు నుంచి మేము దేవస్థానానికి మేము పాదుకలు ఇస్తున్నాము. దాన్ని పాదుకలు తయారు చేయాలని చెప్పేసి మా దగ్గరకు వచ్చిందన్నమాట. అంటే మరి వచ్చిండ్రు మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన, ఎందుకంటే మరి వాళ్ళు మన దగ్గరికి ఎట్లా వచ్చిండో కూడా మాకు కూడా తెలియాలి కదా, డైరెక్ట్ పరిచయం ఉన్న వ్యక్తులు గారు కదా వాళ్ళని అడిగినాము. అడిగినప్పుడు మేము ఇక్కడ బోయినపల్లిలో మా కళాకుటీరు ఉంది, పరిశ్రమ ఉన్నది, దేవస్థానంలో పనులు చేస్తామని చెప్పేసి మళ్ళీ మీకు ఏ విధంగా తెలిసిందండి అని అడిగినప్పుడు వాళ్ళు మీరు చేసిన దేవాలయాల్లో మీరు చేసిన వస్తువులను కొన్ని చూసినప్పుడు ఆ పద్ధతి చేసిన పద్ధతి, దాంట్లో ఉన్నటువంటి నగాషి పని, ఆ స్ట్రక్చర్ మొత్తం ఒకటి మాకు మీ వర్క్లో బయటకంటే ఒక విధంగా మాకు నచ్చింది. అది మీ కళ చేసిన వాళ్ళు ఈ పాదుకలు కూడా చేస్తారని నమ్మకం మాకు కలిగింది కనుక మేము డైరెక్ట్ మీ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకొని మీ దగ్గరకు వచ్చామని మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు ఆ మాట చెప్పినమాట. సరే మరి అడిగినరు చేసిస్తాము, మరి ఎట్లా ఉండాలి, ఏదో మనము మామూలు చిన్న చిన్న దేవాలయాలకు ఇచ్చినట్టు కాకుండా ఒక పేరు ప్రత్యేకతలు చెందిన దేవస్థానం ఇది. తర్వాత ఇంకొకటి వచ్చేసి భారతదేశంలో ఒకే దేవస్థానం, అంటే శ్రీరామచంద్రుల వారు జన్మించిన స్థానం ఒకటే ఉంటుంది. జన్మించిన స్థానం అంటే ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. ఆ స్థానంలోనే శ్రీరామచంద్ర జన్మించిన స్థానంలో దేవాలయ పునర్నిర్మాణం అవుతుంది. ఆ దేవాలయానికే మనము పాదుకలు చేసిస్తున్నామంటే ఇది ఒక ప్రత్యేకత చెందిన కళతోటి ఉండాలి అనేది ఆలోచన మాకు తట్టింది అన్నట్టు. దీనికి కొంచెము వేరే ఆర్డర్లు కొంచెం పక్కకు పెట్టుకొని దానికి ఏ రకమైన కొలతలు మీరు అడిగినట్టు ఏ రకమైన కొలతలు ఉండాలి, పాదుకల మీద ఆ కొలతల పైన ఏ రకమైన నగాషి డిజైన్లు ఉండాలి, ముద్రికలు ఉండాలి. ఆ ముద్రిక ఉన్నప్పుడు ఆ ముద్రిక ఎవరన్నా అడిగితే ఇది ఎందుకు ఉన్నదంటే దానికి అర్థాలు ఉండాలి. మనకు ఇష్టం వచ్చింది ఏదో వేసుకుంటే ఇది ఎందుకు వేసినాం అంటే రేపు ఏమైనా అడిగితే చెప్పడానికి ఎంతో ప్రతిష్టాత్మకం. ప్రపంచం యావత్తు కూడా చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న క్షణాలు అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆయన ప్రతిష్టాపన. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువారు, ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వించదగినటువంటి క్షణాలు. అలాంటి శ్రీరామచంద్ర ప్రభువుకి మీరు పాదుకలు తయారు చేశారు. ఎలాంటి ప్రామాణికాలు పాటించారు? అంటే రామ మందిర నిర్మాణ శైలి అంతా కూడా నాగరి శైలిలో ఉంది. ఏమైనా అధ్యయనం చేశారా? ఈ పాదుకలు స్టార్ట్ చేసేటప్పుడు మేము వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక దాతలు వేరే వాళ్ళు ఒకటి వెండి పాదుకలు చిన్న పాదుకలు ఇచ్చిండ్రు. వాళ్ళకు ఇచ్చినప్పుడు దాని మీద కొన్ని నిజమైన గుర్తులు ఉన్నాయి, కాకపోతే క్లియర్గా కనబడటలేవు. అది మేము ఆలోచనలో పెట్టుకున్నాం బాగా. ఏంటిది, ఇది ఫిగర్ ఏముంది, ఈ బొమ్మ ఎందుకున్నది, ఇది ఎవరి పాదాలు, ఎప్పటి నుంచి ఉన్నది, కనీసం ఇది ఎన్ని సంవత్సరాల కింది అనేది ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఆ పాదుకను ఆలోచించడం కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడతలేవు. దాన్ని అది బేసిక్ చేసుకొని మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలు ఉంటాయి, అది తమిళ్లో ఉంటాయి. తెలుగులో అంటే ఒక 2-3 ఉన్నాయి. ఈ కళకు పుట్టినిల్లు తమిళనాడే కనుక తమిళనాడులోనే ఎక్కువ డ్రాయింగ్ సంబంధించిన బుక్కులు దొరుకుతాయి. ఆ డ్రాయింగ్ అంటే ఏదో బొమ్మలు గీసేసినారు, ఏదో ఆకులు పూలు తీగలు ఇట్లా వేసారు అనేది కాకుండా దేవాలయం అంటే ఏంటిది, దేవాలయము ఏ లెక్కల ప్రకారం ఉండాలి, ఆ దేవాలయము మానవునికి ఎటువంటి సంబంధాలతోటి ఉన్నది, మానవుడే మహనీయుడు అంటారు. అట్లనే దేవాలయం కొలతలు కూడా మానవునికే సంబంధం. అయితే అది ఆ కొలతల ప్రకారంగా అవి మాకు తెలుసవి. కానీ పాదుకలల్లో తీసుకునే కొలతలు అనేది మేము ఇంతవరకు ఈ టైప్లో పాదాలు చేయటం అని ఇదే మొదలు. నేను పాదుకలు చేసిన చాలా వరకు, సాయిబాబా పాదాలు కానీ వేరే వాళ్ళ గురువుల వారి పాదాలు అందరూ చేసినాం. కానీ ఈ శ్రీరామచంద్ర వారి పాదాలు చేయాలంటే ఈ ముద్రికలు ఏ టైప్ ఉంటాయి అనేది బాగా ఆలోచన చేసినాక ఈ గ్రంథాలలో తీసినప్పుడు కొన్ని లైన్స్లలో మనకు వీటి మీద ఈ ముద్రలు, ఈ సాంప్రదాయానికి ఈ ముద్రకలు ఉండొచ్చు అనేది మనం ఒకటి నమ్మకం చేసుకున్నాం. మనం అంటే శ్రీరామచంద్ర వారు మనకు విష్ణుమూర్తి సాంప్రదాయం. విష్ణుమూర్తి చేతిలో ఏముంటాయంటే ఫస్ట్ చెంకు చక్రాలు ఉంటాయి ఆయనకు. కాబట్టి ఈ పాదకం మీద మనం చెంకు చక్రాలు వేసినాం. ఇక్కడ శంకు, ఇక్కడ చక్రం వేసినాం. అట్లనే వచ్చేసి మళ్ళీ హిందూ సాంప్రదాయంలో మనం గోవును బాగా ఆరాధిస్తాం, పూజిస్తాము. ఎన్నో రకాలుగా మనము నూతన గృహప్రవేశం అయినప్పుడు కూడా ఫస్ట్ అమ్మనే తీసుకుంటాం కనుక అది మనకు శుభకార్యానికి ఎందుకు అక్కర వస్తుంటుంది కనుక ఫస్ట్ అనేది ఇక్కడ గోవును వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏనుగు ఉన్నది,
ఆ ఏనుగు కూడా మనకు విష్ణుమూర్తికి మన వాహనం కింద వాడుకుంటాం మనం, ఏనుగు. ఏనుగును. కాబట్టి ఆ ఏనుగు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏనుగుని వేసుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి ఆ ఏనుగుకు ఈ ఏనుగును మీద ఉండి నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నెత్తి మీద ఇది అంకురం, ఇది అంకుశం. ఆ అంకుశము అంకురంతో మనకు ఇది దిక్చూసి సంబంధించింది. అంటే గోమాత, శంఖు, చక్రాలు, గజరాజు, అంకుశం. అంకుశం ఏంటంటే మనకు ముందు చూపు చూపించేది. అంటే మనకు ఒక బ్యాటరీ వేసుకొని చీకట్లో పోతున్నాం అంటే అది ఎట్లా ఇది అట్లా. ఆ ఏనుగు ఎక్కడ కొట్టాడు అంబారి, ఆ తలపైన ఎక్కడైతే టచ్ చేస్తుంటాడో ఆ టచ్ చేసే మెమొరీని బట్టి ఆ ఏనుగు పోవటం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ ముందు చూపు గురించి అని చెప్పేసి అంకుశం వేసినాం. అది యుద్ధానికి మొట్టమొదటి ఆయుధం కత్తి. ఆ కత్తి కావాల్సి వస్తుంది కనుక కత్తిని పెట్టినాం మనం. తర్వాత ఇవన్నిటి వెనక మనకు కల్పవృక్షం, ఈ రెండు ఉన్నాయి. ఈ కల్పవృక్షాన్ని ఆలోచన ఏంటంటే మనకు కల్పవృక్షం ఉంటే ఇంకా మళ్ళీ వేరే మనకేం లేదు అనేది, ఇది లేదు అది లేదు అనేది ఏమి ఉండదు. ఇక కల్పవృక్షం అంటే అన్నీ ఉన్నట్టే, అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లేక అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది అనమాట. అందుకే ఈ కల్పవృక్షానికి రెండిటి వాడుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఒక యుద్ధము జరిగిన, ఒక విజయం సాధించిన, ఏదైనా పనిలో సాధించిన ఒక జెండా అనేది ఒకటి ఉంటుంది మనకు. ఒక పార్టీలకు జెండా ఎట్లుంటుందో ఈ మంచితనానికి యుద్ధానికి పోయినప్పుడు ఒక జెండా ఉంటుంది. ఆ జెండాలన్నీ రెండిట్లని తీసుకున్నాం ఇక్కడ జెండాను. ఆ జెండాల మీద హిందూ సాంప్రదాయం ప్రకారం మనం స్వస్తికులు పెట్టినాం అనమాట. ఆ రెండు కలిసి అవి రెండు అయిపోయిన తర్వాత దశావతారాలలో మొదటి అవతారం మనకు మత్స్యావతారం, విష్ణుమూర్తి దాంట్లో. కాబట్టి ఇక్కడ మత్స్యావతారాన్ని తీసుకున్నాం మనం. దాని తర్వాత వచ్చేసి రాముల వారి చేతిలో విల్లు, ఆ విల్లు ఆయన ఆయుధం ధనుర్బాణం, ఆ విల్లు ఉంటుంది కనుక ఆ విల్లుని ఇక్కడ చూపించినాం. తర్వాత వచ్చేసి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం ఏ వర్క్, ఏ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాను, పూజా కార్యక్రమాలు పెట్టుకున్నా కానీ మామూలుగా మన ఇంట్లో నీళ్లు దాగా ఒక చెంబు తీసుకొచ్చి దానికి 2 బుట్లు పెట్టేసి 2 మామిడాకులు పెట్టేసి 4 దాని మీద కొబ్బరికాయ పెట్టేసి ఒక బట్ట కప్పి దాని కలుషంగా మనం మొట్టమొదలు మనం పూజించుకునేది కలుషానికి. ఆ కలుషం అనేది మనము హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఇచ్చినాం అన్నమాట. ఈ అన్నీ అయిన తర్వాత మనము ఏ మాట మాట్లాడినా, పాదుకల గురించి మాట్లాడినా కానీ పాద పద్మములకు నమస్కారము అని అంటాం మనం. పాదం అంటే పద్మం అనేది తప్పకుండా ఉండవలసి వస్తుంది. ఈ పాదుకలు అయినా పాదుకలే పద్మాలు, ఆ పద్మాలలో పెట్టవలసిన అవసరం వస్తుంది కనుక ఈ 2 పద్మాలు మేము ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. కమలాలు తీసుకున్నాము. తీసుకొని ఇది మొత్తం పేపర్ మీద డ్రాయింగ్ వేసిన తర్వాత ట్రస్ట్ వాళ్ళకు మేము చూపించడం జరిగింది. చూపించిన తర్వాత వాళ్ళు కూడా మేము వేసిన డ్రాయింగ్ను బాగా గమనించిన తర్వాత ఓకే, మాకు ఈ డ్రాయింగ్ చూసిన తర్వాత అన్ని విధాలా మాకు అనుకూలంగానే ఉన్నది, మంచిగానే ఉన్నది, దీన్నే కంటిన్యూ చేయండి అని మాకు చెప్పేసిన అప్పుడు ఈ పేపర్ను తీసేసుకొని మేము బ్రాస్ షీట్ మీద మాస్టర్ పీస్, అంటే ఈ పీస్ తయారు కావాలంటే దీనికన్నా ముందు ఇంకో పీస్ తయారు కావాలి, దాన్ని బట్టి మనం క్యాస్టింగ్ చేసుకోవడానికి అక్కడ వస్తుంది. అయితే ఈ బ్రాస్ వర్క్లో ఈ మాస్టర్ పీస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తోటి, అంటే ఫినిషింగ్ ఉండదు దానికి, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉబ్బెత్తు పని, ఎంబోజింగ్ పని, ఉబ్బెత్తు పని మొత్తం కంప్లీట్ చేసేసింది. దాంట్లో చేసిన తర్వాత ఆ పీస్ తీసుకొచ్చేసి దానికి కిందంగా చెక్క, అంటే థిక్నెస్ పెరగాలి కనుక మనకు చెక్కను తయారు చేసుకొని తర్వాత ఈ బొట్టెలు తయారు చేసుకొని అవన్నీ తీసేసి దీనికి మనము ఒకనాడు మట్టిలో బాక్స్ కొట్టేసి పెట్టి అది ఆరిపోయిన దాకా దాన్ని అట్లనే ఉంచి దాని తర్వాత పంచలోహం తయారు చేసుకున్నమాట. ఈ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? ఇప్పుడు దాని కొంచెం ఆలోచన చేసినాం 2-3 సార్లు, దాని గురించి వెనక ముందు ఆలోచన అయింది. ఇది గ్రీన్లో పెడదామా, రెడ్లో పెడదామా, కొద్దిగా వేరే కలర్లో ఏమైనా పెడదామా అని ఆలోచన చేసినప్పుడు ఈ రామాయణంలో సీతమ్మ వారి చింతాకు పథకం అని ఒక పద్యం ఉంటుంది, ఒక పద్యమో శ్లోకమో ఏదో ఉంటుంది. అది దాన్ని ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని మేము ఈ గ్రీన్ చింతాకు అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కనుక ఈ గ్రీన్ రాయి ఆకుపచ్చ కలర్ రాళ్ళు మనము దీనికి పొదిగించడం జరిగింది. అది మనం కొంచెము ఆధారంగా తీసుకొని ఇది ఉండొచ్చు, ఆధారం దొరికింది కనుక ఉండొచ్చు, ఈ కలర్ పెట్టొచ్చు మనం అనే ఆలోచనతోటి దాన్ని మనము ఈ కలర్లో మేము పెట్టినాం. ఇది మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరకలేదు, ఇది చెన్నై నుంచి తెప్పించి పెట్టినాం అనమాట. ఇది రామలింగాచారి గారు, ఒక దేవాలయం కావచ్చు, లేదంటే దేవునికి సంబంధించినటువంటి కైంకర్యాలకు సంబంధించినటువంటి ఎటువంటి వాడుక వస్తువుని తయారు చేయాలన్నా కూడా శిల్పకళా శాస్త్రాన్ని అవపోసన పట్టాలి. అంతేకాకుండా ధర్మం, వైదికాచారాలు, శాస్త్రాలు చదవాలి. ముఖ్యంగా అలాంటిది అయోధ్య రామయ్యకు పాదుకలు తయారు చేయడం అంటే అది మాటలు చెప్పినంత ఈజీ కాదు. దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది.
దీనికోసం మీరు ఎటువంటి కసరత్తు చేశారు? మీరు చెప్తున్నారు ఇందులో హైందవ ధర్మం ఉట్టిపడుతోంది, అలాగే మన శాస్త్రాలకు సంబంధించి మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి అనేక నమూనాలు కూడా ఈ పాదుకల మీద ముద్రించారు. ఎలాంటి కసరత్తు చేశారు? కసరత్ అంటే ఫస్ట్ అదే వేరే మనం మొత్తం వస్తువు తయారు చేసిన తర్వాత పాదుకలు తయారు చేసిన దీంట్లో విమర్శనాలు అనేది రాకూడదు. తెలిసిన వాళ్ళు అడగొచ్చు, తెలియని వాళ్ళు కూడా అడగొచ్చు. తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టు శాస్త్రోక్తంగా ఇది కరెక్టే ఉన్నది అని వాళ్ళతో అనిపించుకునేటట్టు మనం దాన్ని ఆలోచన చేసి దాన్ని రూపొందించినాం. తెలియని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తాం. నాయన నీకు తెలియదు, ఇది ఉండటం దీనికి అర్థము, ఈ అర్థంలో మన హిందూ సాంప్రదాయం ఉన్నది కాబట్టి మనం అది వాడుకోవచ్చు అనే ఆలోచనతో దాన్ని చెప్పడం జరుగుతుంది. అట్లా కొలతలు ఎలా? కొలతలు అనేది మనకు దేవాలయానికి సంబంధించింది ఆగమశాస్త్రం అంటారు దాన్ని, విగ్రహాలకు సంబంధించింది శిల్పశాస్త్రం అంటారు దాన్ని. అయితే మనకు ఇది శిల్పానికి సంబంధించిన సబ్జెక్టు కనుక మనం శిల్పం గురించి ఉంటుంది. ఆగమశాస్త్రం అన్నప్పుడు ఈ మనిషి దేహంతో ఆ దేహానికి ఉన్న కొలతలతోటే ఆ దేవాలయం కూడా సేమ్ అదే కొలతలతోనే సరిపోతుంది. అది ఆ విడి భాగాలు తీసి డివైడ్ చేసినప్పుడు దేవాలయం కరెక్ట్ నిర్మాణం చేసినప్పుడు ఆ నిర్మాణము దేహము రెండు ఒకటే ఉంటుంది.